రాత్రంతా నిద్ర లేదే, నువ్వు పడుకొనిస్తేగా. అబ్బో ఈ మాట వాళ్ళతో చెప్పకు, ఏదో అనుకుంటారు. నీకనా ఆ దెయ్యమే మేలు. ఒరే నా బిత్తిరి సత్తిగా, ఇక్కడి నుంచి వెళ్ళేలోపు నువ్వన్నా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నేనన్నా ఏదో ఒకటి చేయాలి. ఇదే నా చివరి కోరిక. ఇదే నీ చివరి కోరికన్నట్టు ఏంటా కంగారు? అవునా చమక్ చంద్ర, వెనకటి నీలాంటోడే ఫస్ట్ నైట్ రోజు పాలలో షుగర్ తగ్గిందని చెప్పి ఏడ్చాడంట. సర్లే రా వెళ్దాం బయటికి. బయటిగా రా నీ అన్న రా. అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావుగా, చెప్పి చావు. పద. చిలుక గోరెంక తోటకెళ్ళాయే, చిలుక గోరెంక తోటకెళ్ళాయే. చుమాదే బేబీ చుమాదే, చుమాదే బేబీ చుమాదే. ఏమైందిరా? శేఖర్, శేఖర్, రాజా, రాజ్ రండ్రా బయటికి, రండ్రా. ఏంట్రా ఏమైంది? ఏమైందిరా? శేఖర్, అసలు ఏమైంది? ఆపండి, చెప్పాను ఆడవండి, ఏడ్చాను చెప్పండి, ఏమైంది? చెప్పానా నేను ఇంట్లో దెయ్యం ఉందని? ఎవరైనా విన్నారా? అసలు ఏం జరిగింది? అక్కడ శేఖర్ది బాడీ ఉందిరా. అసలు శేఖర్కి ఏమైంది? అక్కడ బయట శవమై పడున్నాడు. శేఖర్, నా శేఖర్కి ఏమైంది? శేఖర్ ఏంటి కామెడీ చేస్తున్నారా? లేదు నిజమే చెప్తున్నా. ఎక్కడా? అక్కడ పదండి. అక్కడ అక్కడ ఉంది. ఎక్కడ్రా? లేదు నిజంగా ఇక్కడే చూసాం, ప్రామిస్. అమ్మ తోడు. మరెక్కడా? ప్రామిస్ రా, ఇక్కడే చూశాను. ఓహో, సాయంత్రం అలా మళ్ళీ చచ్చిపోదామని వాకింగ్కి వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడు. పాపం చారిగాడు. నిజంగా రా, ఇక్కడే చూశాను. మనకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతుంది. ప్రియా, ఇక్కడ ఇంత హడావిడి జరుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చారి అమాయకుడు కాబట్టి భయపడి ఉంటాడు. రాత్రి వాడు నాతో మిస్బిహేవ్ చేశాడు రాజ్. నేను లోపలికి వెళ్ళి పడుకున్నాను. అవమానంగా ఫీల్ అయి వెళ్ళిపోయి ఉంటాడు. రాజా, సరే, ఎక్కడికి వెళ్ళాడో నేను కనుక్కుంటాను కానీ పదండి.